ఎవరికి సపోర్ట్ చేయట్లేదు, ఏ పార్టీకి సపోర్ట్ చేయట్లేదు, ఏ వ్యక్తికి కూడా సపోర్ట్ చేయట్లేదు. నేను న్యాయం కోసం, ధర్మ కోసం, ప్రజల కోసం, ప్రజల కష్టాల కోసం మాట్లాడుతున్నా అని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది ఈ కరువు కాళేశ్వరం పైన. కాపు ఉద్యమ నేత ముద్రగడ ఇక లేదు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచిన నేత సీఎం చంద్రబాబు, జగన్, రేవంత్, కేసీఆర్ సహా ప్రముఖుల సంతాపం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సీనియర్ నేత, కాపు ఉద్యమ సారథి ముద్రగడ పద్మనాభం మంగళవారం కన్నుమూశారు. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాదులోని సింధు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. శ్వాసకోశ సంబంధిత సమస్యలతో ఆయన కొంతకాలంగా ఇబ్బంది పడుతున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన మరణ వార్తతో ఏపీ రాజకీయ వర్గాల్లో ఆయన అనుచరులలో తీవ్ర విషాదం నెలకొంది. తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలో 1953 జనవరి 22న జన్మించిన ముద్రగడ పద్మనాభం కాపు సామాజిక వర్గ రిజర్వేషన్ల కోసం సాగించినటువంటి ఏదైతే కాపుల కోసం ఆయన చేసినటువంటి కృషి, పోరాటం అంతా ఇంత కాదు. కాపులను గుర్తించాలి, కాపు ఉద్యమాలతో రాష్ట్ర వ్యాప్తంగా బలమైన నేతగా గుర్తింపు పొందారు. తన రాజకీయ జీవితంలో అనేక పార్టీలలో పనిచేసిన ఆయన ఇటీవల కాలంలో వైసీపీలో చేరి ఆ పార్టీలోనే కొనసాగారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ముద్రగడ 77లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 78లో జనతా పార్టీలో తరపున తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ సమయంలో ప్రతిపాడు నుంచి గెలిచారు. అనంతరం 82లో తెలుగుదేశం పార్టీలోకి చేరి 83, 85, 89 ఎన్నికల్లో వరుసగా గెలుపొందారు. ఎన్టీఆర్ మంత్రివర్గంలో మంత్రిగా కీలక బాధ్యతలు నిర్వర్తించారు. ఆ తర్వాత టీడీపీతో విభజించి ప్రజారక్షణ సమితి తెలుగునాడు పేరుతో సొంత పార్టీని స్థాపించారు. 99లో కాకినాడ నుంచి ఎంపీగా కూడా విజయం సాధించారు. రాజకీయ నాయకుడిగా కంటే కాపు ఉద్యమ నేతగా ముద్రగడ పద్మనాభం రాష్ట్ర వ్యాప్తంగా సుపరిచితులు. కాపులకు రిజర్వేషన్ కల్పించాలనే డిమాండ్తో ఆయన అనేక పోరాటాలు, దీక్షలు చేపట్టారు. ముఖ్యంగా 2016లో తునిలో ఆయన ఆధ్వర్యంలో జరిగిన కాపు ఐక్య గర్జన సభ తదనంతర పరిణామాలు అప్పట్లో రాష్ట్ర రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టించాయి. 24 సార్వత్రిక ఎన్నికల సమయంలో ఆయన రాజకీయ వైఖరి రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చాంశంగా మారింది. పిఠాపురం నియోజకవర్గంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఓడిస్తానని సవాల్ విసిరారు. ఆ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ఘన విజయం సాధించడంతో తాను ఇచ్చిన మాటకు కట్టుబడి ముద్రగడ అనే తన పేరును ముద్రగడ పద్మనాభరెడ్డిగా గెజిట్ నోటిఫికేషన్ ద్వారా అధికారికంగా మార్చుకున్నారు. గత ఏడాది కాలంగా వయసు రీత్యా పలు ఆరోగ్య సమస్యలతో ఆయన తరచూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్టు సమాచారం. ముద్రగడ ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. ఆయన మృతి పట్ల పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. ఇది కథ. పవన్ కళ్యాణ్ని వైసీపీలో చేరిండు 24 ఎన్నికల ముందు. చేరి కూటమి ప్రభుత్వం ఓడిపోతుంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ని చాలా వ్యతిరేకించిండు. 24 ఎన్నికల్లో పిఠాపురంలో పవన్ కళ్యాణ్ని నేను ఓడిస్తా, ఒకవేళ అక్కడ పవన్ కళ్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభరెడ్డిగా మార్చుకుంటా అని చెప్పేసి సవాల్ విసిరిండు. అయితే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఘన విజయం సాధించిన తర్వాత అందరూ ట్రోల్స్ చేసారు ఆయనను. రాష్ట్రంలో ఆయన ఫోటో పెట్టుకొని నామకరణ మహోత్సవం అని చెప్పేసి ఆ ఫోటో దగ్గర చెవు దగ్గర పద్మనాభరెడ్డి అని చెప్పేసి నామకరణం చేసి చిన్నపిల్లకి ఎట్లా చేస్తారో ఆ విధంగా చేసి ట్రోల్ చేశారు. కానీ ఆయన ఒక మొండి వ్యక్తి అని చెప్పుకోవాలి, చాలా మొండి వ్యక్తి. ఆయన ఏదైతే అన్నాడో అది ఆయన అక్కడ గెజిట్ పోయి ఆయన అక్కడ పద్మనాభరెడ్డిగా పేరు మార్చుకొని వచ్చిండు. చాలామంది అంటారు నా తలలు తీసైనా సరే అది చేస్తా, లేకపోతే రాజకీయాల్లోకి పూర్తిగా బంద్ చేస్తా అని చెప్పి కొంతమంది అంటారు. కానీ ఎవరు కూడా రారు, చేయరు. కానీ ఈయన చాలా ఒక మొరటి మనిషి అని చెప్పుకోవాలి, ఒక మొండి వ్యక్తి అని చెప్పుకోవాలి. అంటే అనుకున్నది ఏదైనా సరే ఆ మొండి ధైర్యంతో ముందుకెళ్తాడు. ఆ పేరు ఆయనకు చాలా ఉంది. ఈ మధ్యకాలంలో తన కూతురు కూడా నాన్న చావు బతుకుల మధ్య ఉంటే కూడా కనీసం వైసీపీ నాయకులు ఎవరు కూడా ఆయన దగ్గరికి వెళ్ళి పరామర్శించలేదు. రాజకీయాల కోసం ఆయన వాడుకున్నారు అని చెప్పేసి, కాపు ఓట్ల కోసం ఆయన వాడుకున్నారు అని చెప్పేసి తన కూతురు కూడా ఈ మధ్యకాలంలో మాట్లాడింది అనుకుంటా. సో ఇది మొత్తానికైతే కాపు ఉద్యమ నేత చనిపోవడం అనేది కాపు సామాజిక వర్గానికి ఒక తీరని లోటుగా మనం చెప్పుకోవచ్చు. వరంగల్ విమానాశ్రయం సిద్ధం చేయండి. 2028 జూన్ 2 నాటికి వరంగల్ విమానాశ్రయం సిద్ధం చేయండి. విమానయాన శాఖ మంత్రిని కోరిన
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కాకతీయ సంస్కృతి ఉట్టిపడేలా వరంగల్ ఎయిర్పోర్ట్ డిజైన్ ఉండాలని సూచన. వేగంగా భూసేకరణ పూర్తి చేయడంపై తెలంగాణ ప్రభుత్వాన్ని అభినందించిన కేంద్రం. వరంగల్, ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్లను అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించాలని వినతి. సో తెలంగాణలో మరో 2 ఎయిర్పోర్ట్లు రాబోతున్నాయి. వరంగల్ అదేవిధంగా ఆదిలాబాద్, ఈ 2 జిల్లాలో 2 ఎయిర్పోర్ట్లు రాబోతున్నాయి. దీని గురించి తెలంగాణ అభివృద్ధిలో ముందుకెళ్ళాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అడుగులు వేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే అటు వరంగల్ అదేవిధంగా ఆదిలాబాద్లో ఎయిర్పోర్ట్లు నిర్మాణం పూర్తిగా అయ్యే విషయంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారిని నిన్న కలవడం జరిగింది. కలిసి ఈ నిర్మాణ పనులు పూర్తి చేయాలని చెప్పేసి ఆయన విజ్ఞప్తి కూడా చేయడం జరిగింది. అభివృద్ధిని రాజకీయాలతో ముడిపెట్టకూడదని, రాజకీయాలు కేవలం ఎన్నికల సమయానికే పరిమితం కావాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా ఆయన కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుతో మంగళవారం సమావేశమయ్యారు. రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్న వరంగల్, ఆదిలాబాద్ విమానాశ్రయాలను అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేయాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కోరారు. ఉత్తర తెలంగాణలోని పలు జిల్లాలకు వరంగల్ కేంద్రంగా ఉంటుందని, కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్తో పాటు ఇతర పరిశ్రమల రాకతో నగరం శరవేగంగా అభివృద్ధి చెందుతున్నదన్న విమానాశ్రయం ఎంతో కీలకమని ముఖ్యమంత్రి కేంద్ర మంత్రికి వివరించారు. భూసేకరణ ప్రక్రియ పూర్తయినందున వెంటనే టెండర్లు పిలిచి 2028 జూన్ 2 నాటికి పనులన్నీ పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు. ఆదిలాబాద్లో రక్షణ శాఖ ఆధీనంలోని ఎయిర్పోర్ట్తో పాటు పౌర విమానాశ్రయాన్ని కూడా నిర్మించాలని చెప్పేసి అక్కడ కోరడం జరిగింది. సో మొత్తానికైతే వరంగల్ ఎయిర్పోర్టు 2028 జూన్ 2 అంటే మరో 2 సంవత్సరాల్లో వరంగల్లో ఎయిర్పోర్ట్ మొత్తం కూడా పూర్తి కాబోతుంది. మన తెలంగాణ రాష్ట్రంలో కేవలం శంషాబాద్ మాత్రమే ఎయిర్పోర్ట్ ఉండే, అంటే బేగంపేట ఉన్నప్పటికీ కూడా అంతర్జాతీయ విమానాశ్రయంగా మనకొకటి శంషాబాద్ ఒకటే ఉండే. అక్కడ ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే చాలా ఎయిర్పోర్ట్లు ఉన్నాయి, కానీ తెలంగాణలో కేవలం హైదరాబాద్లో ఒకటే మాత్రమే ఉంది. అదే తెలంగాణలో కూడా ఎయిర్పోర్ట్లను పెట్టి అభివృద్ధి దిశగా ముందుకు వెళ్లేందుకు అక్కడ వరంగల్ అదేవిధంగా ఆదిలాబాద్లో కూడా కొత్త ఎయిర్పోర్ట్లు రాబోతున్నాయి. సో చాలామంది కూడా ఎటైనా వెళ్ళాలంటే హైదరాబాద్కు వచ్చి వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. అయితే ఇప్పుడు వరంగల్లో ఎయిర్పోర్ట్ పెట్టడం ద్వారా ఆ చుట్టుపక్కల ఎవరైతే ఉన్నారో ఇంత దూరం రావాల్సి అవసరం లేకుండా కరీంనగర్ కావచ్చు, అటు పక్కన నిజామాబాద్ వాళ్ళు కావచ్చు, ఇటు ఆదిలాబాద్ కావచ్చు, అటు పక్కన చూసుకుంటే పెద్దపల్లి, జగిత్యాల, ఈ చుట్టుపక్కల అందరూ కూడా వరంగల్కి వెళ్ళి వాడుకోవచ్చు ఎయిర్పోర్ట్కి. అంటే 160, 180, 200 కిలోమీటర్లు వచ్చే ప్రయాణం అవసరం లేకుండా జస్ట్ ఒక 60 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి వరంగల్కి వెళ్ళి మనం అక్కడ యూజ్ చేసుకోవచ్చు. పక్కా రాష్ట్ర మంత్రి పక్కా స్కెచ్ అట. సర్వే నెంబర్లు 11/33, 11/34